రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే. అలాంటి ఆలోచనలు రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి మారినప్పుడు వారి కులం గుర్తింపు కూడా పోతుంది. తిరిగి హిందూగా మారాలంటే తగిన ఆధారాలు ఉండాలి. తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించాలన్న తమిళనాడు యువతి సెల్వరాణి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే ఇస్తున్నది తీర్పు. కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఒక క్రైస్తవ యువతి వేసిన రిట్ పిటిషన్ను కొట్టేసింది. బాప్టిజం తీసుకొని హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారిన వారు తిరిగి హిందువులమంటూ చెప్పుకోలేరని, వారి కులం గుర్తింపు కూడా మతం మారినప్పుడే రద్దవుతుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కీలక తీర్పునిచ్చింది. మతాన్ని ఆచరించడం అన్నది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ మళ్ళీ మతం మారి మళ్ళీ ఇందులోకి వస్తాం, మాకు రిజర్వేషన్ కావాలని కోరుకోవడం తప్పు అని చెప్తున్నది కోర్టు.